హైదరాబాద్ షాపూర్ నగర్ లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ పై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆటో డ్రైవర్ హనుమంత్ పై బైక్ పై వచ్చిన దుండగులు పెట్రోల్ పోసి నిప్పట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హనుమంతుని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, హైదరాబాద్ షాపూర్లో అసలు ఏం జరిగింది? ఆటోను తగలపెట్టి అంటే ఆటో డ్రైవర్ని అంత కిరాతకంగా ఆటో సిగ్నల్ పాయింట్ దగ్గర ఇలా చేయడానికి కారణాలు ఏ విధంగా కనిపిస్తుంది? ఇప్పటివరకైతే పాత కక్షలే కారణమని ఒక విషయం పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆటో జీడిమెట్ల నుంచి షాపూర్ నగర్ కు వెళ్తోంది. మధ్యలో షాపూర్ నగర్ చౌరస్తా వద్ద సిగ్నల్ పడడంతో ఆటో ఆగింది. ఇదే అదునుగా ఇద్దరు వ్యక్తులు వెనక బైక్ పై వచ్చి ఒక్కసారిగా ఆటో పైన పెట్రోల్ చల్లడం జరిగింది. అందులో ఆటో ఉన్న డ్రైవర్ పైన కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనుక్షణం అంటే నిప్పంటించిన మరుక్షణమే వారు పారిపోవడం జరిగింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధం కాగా ఆటో డ్రైవర్ హనుమంత్ కూడా 70% కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే హనుమంత్ గత నేర చరిత్ర పైన ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈయనకు పాత కక్షలు ఉన్నాయా, ఇంకా ఇటీవల కాలంలో ఆయన యాక్టివిటీ ఏ విధంగా ఉంది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక షాపూర్ నగర్ చౌరస్తాలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అక్కడ బైక్ నెంబర్ అక్కడ కనిపించిన వారు వచ్చిన దుండగులు వచ్చిన బైక్ ను ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా నిందితులు ఎవరన్నది గుర్తించే పనిలో పడ్డారు. మొత్తానికి మిట్ట మధ్యాహ్నం ఈ ఘటన జరగడంతో షాపూర్ నగర్ చౌరస్తాలో ఒక కలకలం జరిగింది. స్థానికంగా కూడా ఇది పెద్ద అలజడి జరిగిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఆటోకులో మంటలు రావడంతో స్థానికులు కూడా పరుగులు తీసిన పరిస్థితి అక్కడ ఉంది. మొత్తానికైతే జీడిమెట్ల పోలీసులు ఈ ఘటన పైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఆటో డ్రైవర్ హనుమంత్ కుటుంబ సభ్యుల్ని ఏమైనా కలిసినట్టు వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది సందీప్? అంటే ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఈయనకు ఎవరితోటైనా కక్షలు ఉన్నాయా, ఎవరితోటైనా పాత గొడవలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కానీ వారు మాత్రము ఆటో నడిపి జీవనం సాగించే మాకు ఎవరితో కూడా కక్షలు లేవు, ఇలాంటి గొడవలు కూడా లేవనే వాదనను కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆటో నడుపుతున్న క్రమంలోనే ఆటో వృత్తి ఉన్నప్పటికీ ఇంకా ఏమైనా ఇంటర్నల్ గా ఏమైనా గొడవలు ఉన్నాయనేది మాత్రం మనకు తేలాల్సి ఉంది. నిన్న మొన్న జరిగిన యాక్టివిటీని కూడా పరిశీలిస్తున్నారు. ఇక చౌరస్తాలో దొరికిన సీసీ ఫుటేజ్ నే ప్రధానంగా దీనికి నిందితులు ఎవరైనా తెలియడానికి పోలీసులు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఘటనా స్థలం వద్ద కూడా పబ్లిక్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళ స్పందన ఏ విధంగా కనిపిస్తుంది సందీప్? అంటే ఒక్కసారిగా 2 గంటల 15 నిమిషాలకు ఆటో సిగ్నల్ పడడంతో ఆగింది. వెనుక ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది. వచ్చి అకస్మాత్తుగా అంటే కనీసం 2 నిమిషాల లోపే ఆటోపై పూర్తిగా పెట్రోల్ జల్లి డ్రైవర్ పైన కూడా పెట్రోల్ జల్లి నిప్పంటించడము, అక్కడికక్కడే నిమిషాల్లో ఆటో ఖాళీ బుగ్గిపోవడము, డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో ఒక్కసారిగా ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. అలాగే స్థానికులు కూడా ఆందోళనకు వెంటనే మంటలు యత్నించారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ హనుమంతు బ్రతికిపోవడం జరిగింది. లేదంటే 2 నిమిషాలు లేట్ అయితే ఆయన కూడా మరణించేవాడని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. క్రాంతి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.